నమస్తే. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని అరెస్టు చేశారంటూ వస్తున్న వార్తలపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ స్పందించారు. అయితే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేయలేదు అని ఎస్పీ గంగాధర్ స్పష్టం చేశారు. కాగా హైదరాబాద్ నుండి గన్నవరంలోని తన ఇంటికి వచ్చిన వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై స్పష్టత ఇస్తూ ఎలాంటి అరెస్టు జరగలేదని క్లారిటీ ఇచ్చారు కృష్ణా జిల్లా ఎస్పీ. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ అనుచరులు ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో వల్లభనేని వంశీ అనుచరులైన రమేష్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. కాగా మరో అనుచరుడు రౌడీ షీటర్ యూసుఫ్ పఠాన్ను కూడా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అయితే అరెస్టు చేసిన యూసుఫ్ పఠాన్ను కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక వల్లభనేని వంశీ హైదరాబాద్లో ఉన్నాడా లేదా ఆంధ్రాలో ఉన్నాడా అనే సమాచారం పోలీసుల వద్ద లేనట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీడీపీ కార్యాలయంపై నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు వైసీపీ నాయకులు దాడి చేసిన విషయం తెలిసిందే. దాడి కేసులో పోలీసులు వల్లభనేని వంశీని A1 ముద్దాయిగా చేర్చారు. ఈ దాడి వెనుక వంశీ ప్రోద్బలం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన కొంతమంది నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు.